అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేఎస్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే బాగుంటాను. ఈ రోజు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను, అది కూడా బెల్లంతో. చాలా సార్లు చక్కెరతో చేశాను కానీ బెల్లంతో ఫస్ట్ టైం చేస్తున్నాను. మీలో ఎవరైనా బెల్లంతో చేస్తారా గులాబ్ జామ్లు? చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మొన్న రాఖీ పండగకి అక్క వాళ్ళు వచ్చారు కదా, ఇక అక్క పిల్లలు, నా పిల్లలు, అలాగే అన్నయ్య వదినని కూడా తీసుకొచ్చాడు. ఇక పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ చేస్తే తింటారు కదా అని చెప్పి ఇక గులాబ్ జాము నేను వచ్చే ముందే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చానమాట. అదే ప్యాకెట్ ఉంటే ఇక చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాను. చిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చాను, దాన్ని వేడి కూడా చేయలేదు, డైరెక్ట్ పచ్చి పాలతోటి పిండి అయితే కలుపుతున్నాను. గులాబ్ జామ్ నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడు చేసినా కూడా అంత మంచిగా వచ్చేది. ఈసారి ఎలాగైనా సరే మంచిగా రావాలి గులాబ్ జామ్ అని చెప్పి గట్టిగా కూడా పిండి కలపట్లేదు, అసలు ఉండి లేనట్టుగా కలుపుతున్నాను. ఎందుకంటే బాగా మనం చపాతీ పిండి కలిపినట్టు పిండి కలిపితే అస్సలు మంచిగా రాదంట. నేను 2-3 సార్లు అట్లనే కలిపినా, అసలు మస్తు ఫ్లాప్ అయిపోయింది అనమాట. నాకు గులాబ్ జామ్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఇక మొన్న యూట్యూబ్లో 2-3 వీడియోలు చూడంగా ఒక వీడియో నాకు నచ్చిందనమాట. ఉండి లేనట్టుగా గులాబ్ జామ్ పిండి కలిపితే మంచిగా కాలుతుంది, లోపల వాటర్ బబుల్స్ లాంటివి ఉంటాయంట ఆ పిండిలో. మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆ పిండి మొత్తం చతకలు పడిపోయినట్టుండి ఉబ్బదంట గులాబ్ జామ్లు. సో అందుకే ఉండి లేనట్టు కలిపితేనే మంచిగా ఉంటుందని చెప్పి తను మంచిగా చెప్పారనమాట ఒక వీడియోలో. సో అలాగే చేశాను, ఉండి లేనట్టు పిండి కలిపి మంచిగా రౌండ్స్ అయితే చుట్టుకున్నాను. ఇక్కడ బెల్లం అయితే ఇంట్లో ఉందనమాట. ఈ బెల్లం పాకంతో గులాబ్ జాములు చేద్దామని చెప్పి ఇక్కడ బెల్లంతో స్టార్ట్ చేస్తున్నాను. అంతా ఇంత క్వాంటిటీ అని లేదు, ఇక నాకు తెలిసినంతగా కొంచెం క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకున్నాను. అందులో 2 గ్లాసుల వాటర్ అయితే పోసానమాట. టైంకి ఇంట్లో ఇలాచీ కూడా లేదు. ఇప్పుడు పిల్లల్ని షాప్కి పొమ్మన్నా కూడా పోయేటట్లేరు, ఇక అందుకే ఇలాచీ అయితే వేయలేదు. కొన్ని వాటర్ బెల్లంలో యాడ్ చేసుకొని ఇవి కరిగేంత వరకు గ్యాస్ పైన అయితే ఉంచాను. ఫస్ట్ ఈ పాకమే చేస్తున్నాను, ఎందుకంటే గులాబ్ జాములు ఆయిల్లో డీప్ ఫ్రై చేయగానే ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేస్తే కొంచెం మంచిగా దానికి జ్యూస్ పడుతుందనమాట. ఇక్కడ చూడండి మా అల్లుడు అయితే ఒక్కటే ఏడుస్తున్నాడు అసలు. ఇక మా అక్క అయితే కాసేపు వాడిని ఎత్తుకొని అటు ఇటు ఆడిస్తుంది. భలే క్యూట్గా ఉన్నాడు కదా. 21st వీడియో పెట్టాను, ఎంతమంది చూశారు? చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చిన్నోడు ఇప్పుడు ఎంత పెద్దగా అయింది చూడండి, మస్తు క్యూట్గా ఉన్నాడు అసలు. ఇక ఈ అమ్మ వచ్చేసి మా ఇంటి పక్క అమ్మ అనమాట. ఇక మేమందరం ఉన్నామని చెప్పి ఇక్కడికి వచ్చింది. అయితే మా పిల్లలు అటు ఇటు ఆడుతుంటే వాళ్ళని ఒకటే తిడుతుంది అసలు. మాకైతే నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఇక ఈ గులాబ్ జామ్ అయితే ఇక మసులుతుందనమాట. ఈ బెల్లం నీళ్ళు చాలాసేపు మసిలితేనే బాగుంటుంది. ఇక పాకము అది ఇది ఏం లేదండి, చాలాసేపు మరగనిస్తే సరిపోతుంది. ఇక ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఈ గులాబ్ జామ్ బాల్స్ అయితే ఇందులో వేసుకొని రెడ్గా వచ్చేంత వరకు నిదానంగా కాల్వాలి. మెయిన్గా ఈ గులాబ్ జాములు చేయడానికి ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఉండకూడదు, ఎందుకంటే అది రంగు మారి లోపల గులాబ్ జాములు ఉడకవన్నమాట. పిండి ఉంటుంది, మధ్యలో మనం ఇలా దాన్ని ప్రెస్ చేస్తే లోపల పిండి అంతా అలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే గులాబ్ జాములు రెడ్గా అయ్యేంత వరకు నిదానంగా కాల్చుకోవాలి. అలా అయితేనే బాగుంటుందని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేను చాలాసార్లు గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకొచ్చేదాన్ని, ఇక అవి సరిగా లేక తినలేకపోయేటోళ్ళం మేము, అంత గలీజ్గా అయ్యేది. పడేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. ఇక మా చిన్నోడైతే అవి కాల్వగానే తినడమేమో అనుకొని ఇవ్వు అని ఏడుస్తున్నాడు. అయితే ఇవి అలా కాదురా అని చెప్పి అటు ఇటు సతాయిస్తూ ఎత్తుకొని ఇక్కడ గులాబ్ జాములు అయితే కాలుస్తున్నాను. చూడండి ఎంత రెడ్గా కాలాయో. అంత రెడ్గా కాలిన తర్వాత వీటిని పాకంలో వేసి ఒక అరగంట సేపు మూత తీయకుండా ఉంచాలి. అలాగైతేనే మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది జ్యూసీగా. మేము ఇక్కడికి వచ్చే ముందు గులాబ్ జామ్ ప్యాకెట్లు 2 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా రిత్విక్కి గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం. మేము అనుకోకుండా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఇక అక్కడ ఉంటే వేస్ట్ అయిపోతాయి, ఎన్ని రోజులని ఉంటాయి, 3 నెలల పాటు రాము కదా అని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా మ్యాగీ, హక్కా నూడిల్స్, ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే ఇక ఉన్న ఖరాబ్ అవుతాయి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇవి చేయలేదు. ఇప్పుడు వచ్చింది వీటి టైం. చూడండి పాకం అయితే మనకు రెడీ అయిపోయింది. ఇక మంచిగా చల్లగా అయింది, కొంచెమే వేడిగా ఉంది. ఇక వేడి గులాబ్ జాములు అయితే అందులో వేసుకున్నాను. కలర్ బాగుంది కదా, ఎందుకంటే బెల్లం కాబట్టి. అదే మనం చక్కెరతో చేసామనుకోండి ఇంత రెడ్గా పాకం అయితే కనిపించదు. అప్పటికే మా పిల్లలు ఆగట్లేరు అసలు, ఇంకెప్పుడు అవుతుంది, ఇంకెప్పుడు అయిందని చెప్పి అంటున్నారు. అది చిన్న ప్యాకెట్ కదా, చాలా కూడా రాలేదు, 2 అంటే 2, మనిషికి 2 అయితే వస్తే తిన్నారనమాట. పంజాబ్లోనైతే బర్త్డే పార్టీస్ అయితే కదా ఖచ్చితంగా గులాబ్ జామ్ ఉండాల్సిందే. మెయిన్గా మా రిత్విక్ గారు అయితే గులాబ్ జామ్ కోసమే బర్త్డే పార్టీకి వెళ్తాడు. ఫస్ట్లీ వాళ్ళు సమోసా కూడా స్పెషల్, అక్కడ సమోసా, ఎగ్ గులాబ్ జామ్ అండ్ కేక్ ఇస్తారనమాట. మోస్ట్లీ ఎక్కువగా పిల్లలు అయితే గులాబ్ జాములు తినడానికి ఇష్టపడతారు కదా. ఇక నాకు ఇచ్చిన గులాబ్ జామ్, మా చిన్నోనికి ఇచ్చిన గులాబ్ జామ్, మా రిత్విక్ గారిది, ముగ్గురిది వాడే తినేస్తాడు. అంత ఇష్టం వాడికి గులాబ్ జాములు అంటే. అందుకే నేను ఖచ్చితంగా మంత్లీ 2 times అయినా సరే వాడి కోసం గులాబ్ జాములు అయితే చేసి పెడుతూ ఉంటాను.
చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇక మంచిగా ఈ రసం అనేది గులాబ్ జాములకు పట్టేంత వరకు అలా సైడ్ ఉంచుదామని చెప్పి, అంటే ఎక్కడ ఆగుతున్నాడు మా చిన్నోడు, నాకు కావాలి ఇయ్యి అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. ఇక వాడు ఆగట్లేడు అని చెప్పి 2 అయితే గులాబ్ జాములు వేసి ఇచ్చాను, తినేశాడు. ఇక ఆ తర్వాత మూంగ్ దాల్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో గులాబ్ జాములు 2 వచ్చాయి మనిషికి, వానికి 3 ఇచ్చిన తర్వాత ఈ మూంగ్ దాల్ ఇస్తే తింటాడనమాట. అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి.